కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్నాను. పిఎంజే జ్యువెలరీస్ లో దారుణం చోటు చేసుకుంది. ఉదయమే 5 సాయుధులైనటువంటి దుండగులు వచ్చి కాల్పులు జరుపుతూ దోచుకెళ్లినటువంటి ఘటన కలకలం రేపుతుంది. దీనిలో 4 తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ వచ్చింది. ఆధునిక టెక్నాలజీతో దాన్ని తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు దీని అంతా కూడా ట్రేస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో ఒక్కసారిగా ఏం జరిగింది, ఎట్లా జరిగిందో చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిలో ఒక్కసారిగా కలకలం రేపింది. కరీంనగర్ నడిబోటున ఇంత దారుణం తోచేస్తుంది అనేటువంటి కోణంలో ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిలో పనిచేసేటువంటి సిబ్బంది సైతం ఒక్కసారిగా బాత్రూమ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. దీంట్లో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఫోరెన్సిక్ నిపుణులు కొంత ఆధారాలు సేకరిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ అలాగే క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగింది. ఏం జరిగింది అనే కోణంలో చాలా పకడ్బందీగా విషయాన్ని జరుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లాంటి ఘటన కరీంనగర్లో జరిగిందా? మీకు ఎట్లా తెలిసింది? ఏమైంది? కరీంనగర్ జరగలే. మేము ఈ మార్గం ద్వారా వెళ్తుంటే అనుకోకుండా ఇక్కడ కనబడుతుంటే ఆరాధిస్తున్నది ఇక్కడ జరిగింది. నగర నడివుడు జరగడం అనేది దారుణం ఇది. ఎందుకంటే పక్కన మనకు పోలీసు మన జిల్లా జడ్జి క్వార్టర్స్ కానీ అవన్నీ కానీ తర్వాత నగర సంచారం కానీ అందరూ కూడా దారుణమైన విషయం. ఇలాంటి సంఘటనలు ఇప్పటికి కరీంనగర్లో ఇలాంటి జరగలేదని చెప్పేసి ఈ సందర్భంగా నాకు ఐడియా ఉంది. కాబట్టి ఏంటంటే వీలైన తొందర ఇలాంటి ఛేదించాలని చెప్పేసి నేను పోలీస్ శాఖను కోరడం జరిగింది. మొత్తం మీద మొదటిసారిగా కరీంనగర్ నడిబొడ్డున ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడంతో ఇక్కడ స్థానికులంతా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఘటనకి పాల్పడినటువంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. గతంలో కొంత ఉగ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు చొప్పదండి బ్యాంకులో రాబరీ చేసినటువంటి ఘటనని మనం గుర్తు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ఎట్టి ప్లాన్తోని రెక్కి నిర్వహించారనేటువంటి కోణంలో పూర్తి విచారణ జరిపిన తర్వాత పోలీసులు మరింత సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విడుదల సుమంత్తో చంద్రశేఖర్, RTV, కరీంనగర్ PMJ. చైన్ చూపెట్టమన్నాడు. చైన్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూస్తే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ ఫోటో పెట్టి నేను బాత్రూమ్ ఉంటుందని బాత్రూమ్ దగ్గర గుర్తుకొచ్చిండ్రు. బాత్రూమ్